'ఫంకీ' అనే సినిమా చూసొచ్చాను. 'అనుదీప్' రైటింగ్ స్టైల్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కామెడీ జనరేట్ చేయడంలో. 'త్రివిక్రమ్' గారిది ఒక స్టైలు, అంతకుముందు 'జంధ్యాల' గారిది ఒక స్టైలు, ఇప్పుడొస్తున్న 'అనిల్ రావిపూడి' గారిది ఒక స్టైలు, 'అనుదీప్‌ది' సెపరేట్‌గా పూర్తిగా వేరే స్టైల్. తను చిన్న చిన్న మాటలతో మనం రెగ్యులర్‌గా మాట్లాడుకునే మాటలతోనే ఏదో ఒక మ్యాజిక్ చేస్తుంటాడు. పదాలను అటు ఇటు తిప్పి అందులోంచి ఒక ఫన్ పుట్టిస్తుంటాడు. 'జాతిరత్నాలు' చూసిన తర్వాత కామెడీని ఇలా కూడా ప్రెజెంట్ చేయొచ్చా? డైలాగ్ ఇలా కూడా రాయొచ్చా? అనిపించేంతగా తనదైన ముద్ర వేసుకున్నాడు. 'ప్రిన్స్' అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త యావరేజ్ రిజల్ట్ తెచ్చుకున్నా దానికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తను ఆ సినిమాలో కూడా చాలా కామెడీ ట్రాక్‌లు హిలేరియస్‌గా పండాయి. ఇప్పుడు 'అనుదీప్' ఒక సినిమాతో వచ్చాడు. అదే 'ఫంకీ'. 'అనుదీప్' రైటింగ్ స్టైల్‌కి ఫాన్స్ అయిన వాళ్ళందరూ 'అనుదీప్‌ని' స్టేజ్ మీద ఇంటర్వ్యూల్లోనూ మాట్లాడుతుంటే చూసి అందులోంచి ఫన్ నేర్చుకునే వాళ్ళు ఈ సినిమా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? 'అనుదీప్' మార్క్ సినిమాలో ఉందా లేదా? 'నాగవంశి' పెట్టిన ఎఫెక్ట్ గాని, 'విశ్వక్సేన్' చేసిన కృషి గాని ఫలించాయా లేదా అనేది తెలుసుకుంటే ఓవరాల్‌గా ఈ సినిమా గురించి మాట్లాడితే సినిమా చూసొచ్చిన తర్వాత నాకైతే 'అనుదీప్' మార్క్ ఎందుకో టచ్ చేయలేదేమో అనిపించింది. 'అనుదీప్' సినిమాని నిజంగానే ఫన్ కోసం వెళ్తాం. నిజంగానే ఒక సింగిల్ లైనర్స్‌ని ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. కాసేపు నవ్వుకొని బయటకొచ్చేయడానికి వెళ్తాం. ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం అయితే 'అనుదీప్' చేశాడు. అక్కడక్కడ కొన్ని పంచ్ డైలాగులు బావుంటాయి. అక్కడక్కడ 'అనుదీప్' రాసిన వన్ లైనర్ గాని, పదాల్ని అటు ఇటు తిప్పి గారడీ చేసే విధానం గాని తప్పకుండా నవ్విస్తుంది. కానీ ఇది 'అనుదీప్' మార్క్‌కి 'అనుదీప్' మీద పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి 'ఫంకీ' ఏమాత్రం దగ్గరికి వెళ్ళలేకపోయింది. నిర్మాత నాగవంశి కూడా ముందు నుంచి ఒక విషయాన్ని గట్టిగా నొక్కి ఒక్కానించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో కథ లేదు. కేవలం కామెడీ మాత్రమే ఉంది. ఈ సినిమాలో ఎమోషన్ లేదు. కేవలం కామెడీ మాత్రమే ఉంది. 'అనుదీప్' నుంచి ఆశించే ఫన్ మాత్రమే ఈ సినిమాలో ఉంది. దానికి ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పేసి ఆయన చాలా చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆడియన్స్‌ని ముందస్తుగా ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి నాగవంశి తెలుసుకోవాల్సిందేంటంటే 'జాతిరత్నాలు' అనే సినిమాలో కథుంది. కథ లేకుండానే 'అనుదీప్' అంత పెద్ద హిట్ కొట్టాడంటే నమ్మశక్యం గాదు. 'జాతిరత్నాలు' ఇప్పుడు రివైండ్ చేసుకొని ఒకసారి ఆ సినిమా చూస్తే అందులో ఒక మంచి కథ అయితే చెప్పే ప్రయత్నం చేశాడు. 'అనుదీప్' బలం రైటింగే. కానీ దాని అంతర్లీనంగా ఒక కథుండాలి. ఎక్కడైనా సరే సింగిల్ లైనర్‌ల కోసమో, పంచ్ డైలాగుల కోసమో జనాలు థియేటర్‌కి వెళ్లరు. వాళ్ళకి అంతిమంగా కావాల్సింది ఓవరాల్‌గా చూసుకుంటే ఒక కథ కావాలి. సినిమా నుంచి బయటకొచ్చిన తర్వాత సింగిల్ లైనర్ గుర్తుండకపోవచ్చు. అందులో వేసిన పంచ్ డైలాగులు గుర్తుండకపోవచ్చు. కానీ కథ మాత్రం గుర్తుంటుంది. ఈ సినిమా చూసొచ్చిన తర్వాత 'ఫంకీ' కథేంటి అంటే మనకు కూడా చెప్పడానికి ఏం మిగలదు. మరి 'అనుదీప్', 'నాగవంశి' లాంటి ఒక ఏడాదికి ఒక 5, 6 సినిమాలు తీసే ప్రొడ్యూసర్‌ని కూర్చోబెట్టి 'నాగవంశి'కి ఎలాంటి కథ చెప్పాడన్నది చాలా అనుమానం వేస్తుంటుంది. ఈ సినిమాలో ఒక సీనుంది. హీరోయిన్ హీరో రాసిన స్క్రిప్ట్‌లో మొదటి 4 పేజీలు చదివి సినిమా సూపర్ హిట్ అయిపోతుంది. చాలా నచ్చింది. ఇక మిగతా పేజీలు చదవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆ హీరోకి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తుంది. బహుశా 'నాగవంశి' కూడా మొదటి 4 పేజీలు మాత్రమే చదివి 'అనుదీప్‌కి' డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడేమో అనిపిస్తుంది. మొదటి 4 సీన్‌లో అనుదీప్ తరహా పంచ్ లైన్‌లు, సింగిల్ లైనర్‌లు, ఆ పదాల్ని జిమ్మిక్ చేసే పద్ధతి ఆ 4 పేజీల్లో కనిపిస్తుంది. ఆ 4 సీన్‌లో కనిపిస్తుంది. బహుశా 'నాగవంశి' కూడా ఆ 4 పేజీలు తిప్పి మిగతా సినిమా కూడా ఇలాగే ఉంటుందేమో అనుకుని భ్రమించి ఈ సినిమా బాధ్యతలు పూర్తిగా 'అనుదీప్' మీద వదిలేసినట్టు అనిపిస్తుంది. కథగా చూస్తే నిజంగా 'నాగవంశి' చెప్పినట్టు ఒక జీరో కథ. మరి జీరో కథలో ఎమోషన్‌లు ఎలాగో పండవో, కనీసం ఫన్ పండిందా అంటే అక్కడక్కడ 'అనుదీప్' మార్క్ స్టైల్ కనిపిస్తుంది. ట్రైలర్‌లో చూసేసిన డైలాగులు మళ్ళీ ఆహ్, సినిమాలో కనిపిస్తాయి. 'అనుదీప్' వాడేసిన కొన్ని డైలాగులు మళ్ళీ సినిమాలో కనిపిస్తాయి. 'అనుదీప్' స్టైల్‌ని తను రాసే పద్ధతిని అలవాటు పడిపోయిన ఆడియన్స్‌కి అదేమి పెద్ద గొప్పగా ఏమనిపించదు. కాసేపు నవ్వుకునే వ్యవహారం తప్ప నిజంగానే కథలోకి వెళ్ళి సినిమాని సినిమాగా ఎంజాయ్ చేసే మూడైతే 'అనుదీప్' తీసుకురాలేకపోయాడు. ఈ సినిమాలో చెప్పుకోదగిన విషయం ఏంటంటే నిర్మాత 'నాగవంశి', ప్రముఖ నిర్మాత 'దిల్ రాజు', దర్శకుడు 'హరీష్ శంకర్' చిన్న చిన్న పాత్రల్లో అలా మెరిసి ఇలా మాయమైపోతారు. కానీ ఆ పాత్రల చుట్టూ కూడా ఒక చిన్న ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం అనుదీప్ చేశాడు. ముఖ్యంగా 'దిల్ రాజు' మాట్లాడే మాటల్లో, 'దిల్ రాజు' చెప్పే డైలాగుల్లో, 'హరీష్ శంకర్‌తో' పలికించిన డైలాగుల్లో ఇండస్ట్రీ మీద సెటైర్‌లుంటాయి. ఆ సెటైర్‌లు ఎలాంటివి అన్నది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. పార్ట్ 2లు ఎందుకు తీస్తారు? అసలు సినిమాల్లో కథకి అవసరం లేకుండా దేవుళ్ళ పాత్రలు ఎందుకు మిక్స్ అయిపోతాయి? అనే విషయాల్ని
సెటైర్‌లేసుకోవడానికి కొన్ని పాత్రలని అనుదీప్ ఈ సినిమాలో తీసుకొచ్చాడు. ఇవే కాదు మీరు బిహైండ్ ద డైలాగ్ ఆలోచిస్తే, మెటాఫర్‌గా ఆలోచిస్తే ఈ సినిమాలో చాలా చాలా సెటైర్‌లున్నాయి. అవన్నీ సినిమా ఇండస్ట్రీ మీద దర్శకుడు సంధించిన బాణాలనుకోవచ్చు. బహుశా ఎప్పుడో ఒకప్పుడు ఆ బాణాలు మళ్ళీ రివర్స్‌లో మళ్ళీ అనుదీప్ వైపే తిరిగే ప్రమాదం కూడా ఉంది. బహుశా అనుదీప్ ఈ విషయాన్ని గుర్తించుండడు. ఒక కథ చెప్పడానికి సబ్ ట్రాక్‌లని ఎంచుకుంటూ ఉంటారు దర్శకులు. ఈ సినిమాలో సబ్ ట్రాక్ ఏంటంటే సినిమా. సినిమాలో సినిమా తీయడం. హీరో ఒక డైరెక్టర్. తను ఒక సినిమా తీసే ప్రయత్నంలో ఉంటాడు. హీరోయిన్ ఒక ప్రొడ్యూసరు. డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారా లేదా? ఇంతకీ హీరో సినిమా తీసాడా లేదా అన్నది కథ. కానీ అసలు మెయిన్ ప్లాట్ దర్శకుడు దాచేసిన ప్లాట్ ఇంకోటుంది. అదేంటంటే హీరోకి కోమల్ అనే అబ్బాయికి ఎమోషన్స్ మీద, రిలేషన్స్ మీద పెద్దగా నమ్మకాలుండవు. తను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటాడు. బావ, బామర్ది, అత్త, పెద్దమ్మ, చెల్లి ఇలాంటి రిలేషన్స్‌ని పలకడానికి గాని, ఆ రిలేషన్స్‌లో ఉండడానికి గాని, వాళ్ళ మధ్య తిరగడానికి గాని ఇబ్బంది పడుతుంటాడు. అలాంటి ఎమోషన్స్ లేని ఒక అబ్బాయిని ఎమోషన్స్ ఉన్న ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్నది దర్శకుడు చెప్పదలుచుకున్న పాయింట్. కానీ ఇదే పాయింట్‌ని దర్శకుడు ఎక్కడెక్కడో తిప్పి ప్రీ క్లైమాక్స్ వరకు దాచేసాడు. చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? అసలు ఎలా చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? ఎందుకు చెప్తున్నావు? అన్న విషయంలో డైరెక్టర్‌కి గాని, ప్రొడ్యూసర్‌కి గాని ఎలాంటి క్లారిటీ లేదేమో అనిపిస్తుంది. అసలు చెప్పదలుచుకున్న విషయాన్ని ఎక్కడో ప్రీ క్లైమాక్స్ వరకు దాచేసి, ఈ ఈ మధ్యలో వచ్చిన గమ్మత్తుగా కొన్ని సీన్స్ రాసేసుకొని టైమ్ పాస్ చేసే వ్యవహారంలా కనిపిస్తుంది. ఈ సినిమాలో కథ హీరో సినిమా పూర్తి చేసాడా లేదా అన్నది కాదు. హీరోకి ఎమోషన్స్ ఎలా అర్థమయ్యాయి? అసలు అర్థమయ్యాయా లేదా? అర్థం చేసుకోవడానికి తాను పడిన స్ట్రగుల్ ఏంటన్నదే అసలు కథ. కానీ అసలు కథను దాచేసి కొసరుగా చాలా విషయాలను చెప్పే ప్రయత్నం చేశాడు. ఎలాగూ 'ఫంకీ' అనే సినిమాకి కామెడీ కోసమే వెళ్తారు. అలాంటి కామెడీ సీన్‌లు అక్కడక్కడ వర్కౌట్ అయినాయి తప్ప, ఓవరాల్‌గా చూసుకుంటే 'ఫంకీ' అనేది జాతిరత్నాలకి 100 కిలోమీటర్ల దూరంలో, 'ప్రిన్స్' అనే సినిమాకి ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయే ప్రమాదం ఉంది. డైలాగ్స్ కూడా తను చాలా స్పాంటేనియస్‌గా రాసుకున్నాడేమో! సెట్‌లోనే కూర్చొని వాళ్ళతో "నువ్వు ఈ డైలాగ్ చెప్పు, నేను ఈ డైలాగ్ చెప్తా" అనుకుని వాళ్ళ మధ్య అప్పటికప్పుడు సీన్ వండేసాడేమో అనిపించే సీన్‌లు ఇందులో చాలా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని సింగిల్ లైనర్‌లు భలే రాసాడే అనుదీప్ అనిపిస్తుంది. అక్కడక్కడ ఒక్క సింగిల్ లైనర్ కోసం ఒక పెద్ద సీన్‌నే క్రియేట్ చేసాడేమో అన్న అనుమానం కూడా కలుగుతుంది. డాక్టరొచ్చి "మీ అమ్మగారికి చాలా సీరియస్‌గా ఉంది. అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి" అని సీరియస్‌గా అంటే వెంటనే కొడుకు "నాకు ఆపరేషన్ చేయడం రాదు డాక్టర్" అనడం నిజంగా చాలా ఫన్నీగా ఉంది. అది ఎప్పుడు ఎలాంటి పొజిషన్‌లో ఆ డైలాగ్ విన్నా సరే మనలో ఆటోమేటిక్‌గా నవ్వు తన్నుకొస్తుంది. కానీ ఈ పంచ్ లైన్ రాయడానికి, ఈ డైలాగ్ చూపించడానికి ఓ పెద్ద సీనే రాసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనుదీప్‌కి. ఇదే కాదు చాలా సీన్‌లు సింగిల్ లైనర్‌లని పేల్చడానికి, సింగిల్ లైనర్‌ని వదలడానికి కొన్ని సీన్‌లు రాసుకోవాల్సిన అవసరం అనుదీప్‌కి ఏర్పడింది. నిజానికి సింగిల్ లైనర్ కోసం సన్నివేశాలు రాస్తారా? సన్నివేశాల్లో సింగిల్ లైనర్‌లు పుట్టాలా అన్నది ఆడియన్స్‌కి బాగా తెలుసు. సింగిల్ లైనర్‌ల కోసం ఎవ్వరు సీన్స్ రాసుకోరు. ఆ సీన్‌లో ఆటోమేటిక్‌గా డైలాగులనేవి వచ్చి కూర్చోవాలి. కానీ ఇక్కడ అనుదీప్ చేసిన తప్పేంటంటే కేవలం సింగిల్ లైనర్‌ల కోసం సీన్‌లు రాసుకున్నాడు. సీన్‌ల కోసం సినిమా తీశాడు. అంతే. జాతిరత్నాలు మీరు ఓవరాల్‌గా చూసుకుంటే అందులో ఒక కథుంటుంది. ఈ సినిమాలో మాత్రం కథ ఎక్కడ అంటే థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా మనకి ఆ కథ అర్థం కాకపోవడం అనుదీప్ చేసిన ఒక పెద్ద తప్పు. ఇక 'విశ్వక్సేన్' ఎలా చేశాడంటే అనుదీప్ బయట ఎలా ఉంటాడో 'విశ్వక్సేన్' స్క్రీన్ మీద అలా ఉన్నాడు. అనుదీప్‌ని కట్, కాపీ, పేస్ట్ చేస్తే 'విశ్వక్సేన్.' అనుదీప్ డైలాగ్ డెలివరీని, అతని బాడీ లాంగ్వేజ్‌ని పూర్తిగా అవగాహన చేసుకొని, ఆవహించుకొని ఆ క్యారెక్టర్‌లో నటించాడు విశ్వక్. విశ్వక్ వరకు ఎలాంటి డోకా లేదు. తను బాగా ఎంటర్‌టైన్ చేశాడు. కొత్తగా అనిపించాడు. ఎందుకంటే అనుదీప్‌ని ఇమిటేట్ చేసే ప్రయత్నంలో విశ్వక్ కొంచెం కొత్తగా అనిపించాడు. 'కయాదు' కూడా చాలా హోమ్లీగా ఉంది. చాలా సెటిల్‌గా చేసింది. అక్కడక్కడ తాను కూడా కొంచెం ఫన్ పండించే ప్రయత్నం చేసింది. కానీ 'కయాదు' మీద పిక్చరైజ్ చేసిన ఆ మాస్ సాంగ్ మాత్రం ఆ 'కయాదు' ఇమేజ్‌కి, ఆ 'కయాదు' క్యారెక్టరైజేషన్‌కి ఏమాత్రం సరిపడలేదేమో అనిపించింది. 'నరేష్' క్యారెక్టర్‌ని ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకొని రాసుకుంటే బావుండేది. ఈ సినిమా నిండా చాలామంది ఆర్టిస్టులు కనిపిస్తారు గానీ, బహుశా ఎవ్వరికో ప్రత్యేకంగా ఒక క్యారెక్టరైజేషన్ అంటూ ఉండదు. ఆఖరికి విలన్ పాత్రకు కూడా అనుదీప్ ఏదో ట్రై చేసాడు గానీ, అది స్క్రీన్ మీద అంతగా వర్కౌట్ అవ్వలేదు. భీమ్స్ పేరు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తుంది. పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు, చిన్న సినిమాలు చేస్తున్నాడు, మీడియం సైజ్ సినిమాలు చేస్తాడు. కానీ ఇన్ని సినిమాలు చేస్తూ ప్రతి సినిమాకి
తగినంత ఎఫెక్ట్ పెడుతున్నాడా లేదా అనే అనుమానమేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో పాటలు పెద్దగా అట్రాక్టివ్‌గా లేదు. ఒక పాట 'రామ్ మిరియాల' పాడిన పాట మాత్రం ఆడియో పరంగా చాలా బావుంది. కానీ స్క్రీన్ మీద సరిగ్గా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఆ పాటని డిజైన్ చేయలేదు. చాలా సీన్‌లు ఏమాత్రం ఒక్క పంచ్ కూడా లేకుండా తేలిపోతున్నాయి. అలాంటి సీన్‌లని ఎడిట్ చేసుంటే ఇంకొంచెం రన్ టైమ్ కొంచెం తగ్గేది. 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా క్వాలిటీ పరంగా చాలా బావుంటుంది. చిన్న సినిమా కూడా చాలా మంచి క్వాలిటీతో తీస్తారు. కానీ ఆ విషయంలో 'ఫంకీకి' కూడా చాలా తక్కువ మార్కులు పడతాయి. చాలా సీన్‌లు చుట్టేసారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడ డీఏ చేయలేదేమో అనిపిస్తుంది. ఏదేమైతే 'నాగవంశి' ఈ సినిమా విషయంలో, ఖర్చు విషయంలో, ఈ సినిమాకి పెట్టే పెట్టుబడి విషయంలో కొంచెం వెనక ముందు ఆలోచించారేమో అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఓవరాల్‌గా సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత జాతిరత్నాల్లాగా గుర్తుంచుకునేదగిన ఎపిసోడ్‌లేం లేవు. మళ్ళీ మళ్ళీ తలుచుకుని నవ్వుకునే ఆ వన్ లైనర్‌లు కూడా లేవు. అనుదీప్ కథ విషయంలో చాలా 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 జాగ్రత్తగుండాలి. అనుదీప్ తన పందాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. జాతిరత్నాల్లో తన స్టైల్ ఏంటో తెలిసింది. ప్రిన్స్‌లో తన స్టైల్ ఏంటో తెలిసింది. మళ్ళీ ఈ సినిమాలో కూడా అదే ప్యాటర్న్‌ని ఫాలో అయ్యే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఒకే పందాలో వెళ్ళడం బానే ఉంటుంది. కానీ ఒకే ఫార్మాట్‌ని రిపీట్ చేస్తుంటే పాత సినిమాని మళ్ళీ చూస్తున్నామా అన్న ఫీలింగొస్తుంది. అనుదీప్ మీ వన్ లైనర్‌లు, మీ డైలాగ్ రాసే విధానం చాలా చాలా బావుంది. అదే దృష్టి, అదే శ్రద్ధ కథ విషయంలో కూడా పెట్టుంటే, క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా పెట్టుంటే కొంచెం బావుంటుంది. కథ లేదు, కథ లేదని మీలో మీరు ఎంత గింజుకున్నా చివరికి ఆడియన్స్‌కి కావాల్సింది కథ, కథనాలు. ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే 'ఫంకీ' లాంటి రిజల్టే చూడాల్సొస్తుంది. 'ఫంకీ' సినిమా మీద మా జెన్యూన్ రిపోర్ట్ ఏది? మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.